జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు ఇంద్రియ ద్వారా నాగేశ్వరరామేశ్య వీరలక్ష్మీ నామ్యాస్య వీర వెంకట సాయి నామేశ్య పద్మనాభస్య చంద్రబాబునామేశ్య లక్ష్మీ నామ్యాన ఏదనానస్య గోత్రస్య గణస్య సాగరమానస్య గోత్రస్య సర్వగోత్రస్య शेख मावसमानामदेश्य सैद्रातिगुणानामदेश्य उमामहालक्ष्मी विभूषणानाम्याः अग्रोद्वत्स्य वीरसंगीतनामदेश्य आर्योपरस्य सतरावनामदेश्य श्रीलक्ष्मीनाम्याः अभवस्य यजमानस्य गोत्रोद्वत्स्य परिवारोत्रोद्वत्स्य महालक्ष्मीनामदेश्य इंदिरानाम्याः पट्टाभिरालक्ष्मीस्य हरिनाम्या प्रियांगनामदेश्य वैदभागोत्रोद्भवस्य श्रीहरिनामदेश्य वेङ्कटरमणानाम्या नागार्यन्वनामदेश्य अरुणादेवीनाम्या चित्रावसमगोत्रोद्भवस्य ईश्वरनामदेश्य चन्द्रनाम्या ऋषिप्रणवीनाम्यादेश्य नागरत्नाम्या गोचरगोत्रोद्भवस्य लिङ्गोत्रोद्भवस्य नीलीनाम्या అందరూ చెప్పండి. నేను చెప్పేసి క్షేమ ధైర్య అభయ ఆయు ఆనంద మమ ఇహ జన్మని జన్మాంతచక మానసిక సాంసారిక మయాకృత సమస్త దోష నివారణార్థం दुष्टग्रह समस्त पीड़ा परिहारार्थम मम शरीरे वर्तम समस्त बाधा निवारण द्वारा दीर्घायुष्य पूर्णायुष्य शतायुष्य सिद्ध्यर्थम अपम धैर्यलक्ष्मी विजयलक्ष्मी विद्यालक्ष्मी नवग्रह देवता समस्त बाध హారతిలో మనకి ప్రసాదిస్తారు. అయిన తర్వాత మనం అమ్మవారికి పూజా కార్యక్రమం మీ అందరి చేత ప్రారంభించింది. చేస్తే మనకి పుణ్యం లభిస్తుందో ఆ పనిని మాత్రమే అమ్మవారు చేయండి. పుణ్యశ్రవణ అంటే ఏది వింటే పుణ్యం వస్తుందో అది వినమని చెప్పింది ఆ తల్లి. పుణ్యకీర్తన అంటే ఏది అయితే కీర్తన అంటే పాడడము ధ్యానించడం అన్ని కీర్తనలకు వస్తాయి. అర్చన చేయడం కూడా పులోమజార్చిత గంధమోచని గంధురాలక తర్వాత శ్లోకాలు అంటే అలాగా ఈ 4 పనులు ఎవరైతే చేస్తారో వారికి నిత్యము కూడా శక్తి లభించి వారు అనుకున్న వారికి నిర్వీర్యంగా ఉంటుంది. అలాంటి పూజా కార్యక్రమంలో మనకి ఈ వారాహి దేవి భక్తి శ్రద్ధలో ఓం జ్ఞానాయ స్వాహ ఓం దానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. మంత్రపుష్పం సమర్పయామి. అందరూ అక్షత తీసుకుని ధ్యానం పెట్టుకోండి. గణపతి సేవ ప్రార్థన ముందుగా అమ్మవారి ఆవాహన మంత్రం నేను చెప్తాను. మీరందరూ ఖండం ఖండం చక్రేణ వైష్ణవ్యా దానవాగుదాః ఓం నమో భగవతే ఐం